హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మిరపకాయ బజ్జీలను ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిరపకాయలను తీసుకోండి. ఇక్కడ మిరపకాయలు పొడుగ్గా ఉండడం వలన నేను 2 ముక్కలుగా చేసుకుంటున్నాను. ఇప్పుడు లోపల ఉన్న గింజలను తీసివేయండి. ఇలా గింజలను తీసివేయడం వలన తినేటప్పుడు ఎక్కువ కారంగా అనిపించవు. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టఫింగ్ కోసం వాము, ధనియాల పొడి, తగినంత ఉప్పు, కొంచెం చింతపండు తీసుకొని దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని నేను చూపించిన విధంగా మిర్చిలోకి స్టఫ్ చేసుకోండి. స్టఫ్ చేసుకున్న మిరపకాయలను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం శనగపిండి మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకోండి. గిన్నెలోకి శనగపిండి, తగినంత ఉప్పు, వాము, సోడా ఉప్పు, చిటికెడు కారం వేసి కలుపుకోండి. తర్వాత కొంచెం కొంచెం నీళ్లను వేస్తూ నేను చూపించిన విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. పిండి మందం ఈ విధంగా రావాలి. అప్పుడే బజ్జీలు మంచిగా వస్తాయి. ఇప్పుడు కడాయిలోకి నూనెను వేడి చేసుకోండి. వేడిగా ఉన్న నూనెను పిండిలో వేసి ఇలా కలుపుకోండి. బజ్జీలు వేసుకోవడానికి పిండిని గ్లాసులోనైనా తీసుకోవచ్చు, గిన్నెలోనైనా తీసుకోవచ్చు. మీకు ఏది సులువుగా ఉంటే అలా వేసుకోండి. బజ్జీలను వేసుకునేటప్పుడు గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు గోల్డెన్ కలర్ వచ్చినాక తీసివేయడమే. అంతే, రుచికరమైన కరకరలాడే బజ్జీలు రెడీ. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.